హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఎండాకాలంలో చల్లగా 5 నిమిషాల్లో ఇంట్లో దొరికే 3 ఇంగ్రీడియంట్స్తో కొబ్బరి రుచితో క్రీమీ టెక్స్చర్తో ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ చేయాలనిపిస్తుందండి. అచ్చు జున్ను తిన్నంత టేస్టీగా ఉండే కొబ్బరి పుడ్డింగ్ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. లేత కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ అడుగు భాగాన ఉండే బ్రౌన్ భాగాన్నంతా కూడా తీసేసి తెల్లగా ఉన్న కొబ్బరికాయ ముక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కొబ్బరికాయ ముక్కలన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుని కొబ్బరికాయ నీళ్ళను మరియు మరికొద్ది నీళ్ళను వేసుకుని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని ఈ విధంగా కాటన్ క్లాత్లో కానీ లేదా మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్తో పూర్తిగా కొబ్బరి పాలను ఫిల్టర్ చేసుకోండి. ఒక గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ పొడిని తీసుకోండి. ఇందులో కొద్దిగా నీళ్ళను వేసుకుని కార్న్ఫ్లవర్ పొడిలో ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఈ విధంగా కార్న్ఫ్లవర్ మిక్స్చర్లో అస్సలు ఉండలు లేకుండా క్రీమీ టెక్స్చర్లోకి తయారు చేసుకుని ఉంచుకోండి. ఈ విధంగా కొబ్బరి పాలన్నిటినీ కూడా ఫిల్టర్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఈ కొబ్బరి పాలన్నిటిని ప్యాన్లో వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 టేబుల్ స్పూన్స్ వరకు పంచదారను వేసుకోండి. మీరు తీపి ఎక్కువ తినేవారైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా పంచదారను అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. మీరు పంచదారకు బదులుగా కండెన్స్డ్ మిల్క్ కూడా వాడొచ్చండి. కండెన్స్డ్ మిల్క్ వాడితే మన కొబ్బరి పుడ్డింగ్ ఇంకా క్రీమీగా వస్తుందండి. పంచదార పూర్తిగా కరిగాక ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని కొబ్బరి పాలలో వేసుకోండి. కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని వేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అస్సలు ఆపకుండా కలుపుతూనే ఉండండి. కార్న్ఫ్లవర్ వేసుకున్నాక కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఖచ్చితంగా కలుపుతూనే ఉండండి. ఈ విధంగా ఎప్పుడైతే థిక్ కన్సిస్టెన్సీలోకి మన కొబ్బరి పాల మిశ్రమం తయారవుతుందో అప్పుడు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. కలపకపోతే మన కొబ్బరి పాల మిశ్రమం అడుగంటుకుపోతుందండి, లేదంటే ఉండలైనా కట్టేస్తుంది. కాబట్టి ఆపకుండా కంటిన్యూగా కలుపుతూనే ఉండండి. ఎప్పుడైతే మన కొబ్బరి పాల మిశ్రమం ఈ విధంగా సాఫ్ట్గా క్రీమీగా థిక్గా మారి ప్యాన్ని వదులుతుందో అప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయండి. మన కొబ్బరి పాల పుడ్డింగ్ మిశ్రమం ఈ విధమైన థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు మీరు ఏ గిన్నెలోకైతే ఈ కొబ్బరి పాల పుడ్డింగ్ని వేయాలనుకుంటున్నారో ఆ గిన్నెని తీసుకుని మంచిగా ఆయిల్తో గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న కొబ్బరి పాల పుడ్డింగ్ని ఈ మౌల్డ్లో వేసుకోండి. ఇప్పుడు ఒకసారి పైన కొబ్బరి పాల పుడ్డింగ్ అంతా కూడా బాగా అడ్జస్ట్ చేసుకుని ఒక 2-3 సార్లు డ్యాప్ చేయండి. డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో మన కొబ్బరి పాల పుడ్డింగ్ మిశ్రమాన్ని పెట్టుకుని బాగా సెట్ అవ్వనివ్వండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో రెడీ అయిపోయింది మన కొబ్బరి పాల పుడ్డింగ్ అండి. ఈ సమ్మర్లో మీ ఫ్యామిలీకి ఒక కూల్ ట్రీట్ ఇవ్వండి. ఈ రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి. మీలో ఎంతమందికి ఈ కోకోనట్ పుడ్డింగ్ అంటే ఇష్టమో తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వంట రాని వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే ఈ రెసిపీని చూసి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో రెసిపీస్ని చూడడానికి మన త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి ఈ కొబ్బరి పుడ్డింగ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మరియు మన ఛానల్లో నెక్స్ట్ ఏ రెసిపీని చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి.